ఇక బీఆర్ఎస్ నేత కేసీఆర్పై ఎమ్మెల్యే మందుల సామ్యూయల్ విమర్శల బాణాలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన వైరల్ కామెంట్ చేశారు. కేసీఆర్, నువ్వు తుంగతుర్తికి ఏమున్నదని వస్తున్నావు అంటూ విమర్శించారు. నీ బిడ్డ తిహార్ జైల్లో ఉంది, నీ కొడుకు కేసుల పాలయ్యిండు అంటూ ఎద్దేవా చేశారు. ఇలా నువ్వు చేసిన పాపాలు నిన్నే చుట్టుముట్టుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. అదంతా డేటా తెలుస్తుంది. అందుకోసం కేసీఆర్ గారికి నేను మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నా, నువ్వు ఎడల తిరిగి వస్తావు, తిరగ ఈ దొంగల మాట పట్టించుకో. ఇక దళిత బంధు అయితే నీకు సక్కదనం నువ్వే ఎప్పుడు 2023 అక్టోబర్ 2023 సెప్టెంబర్ 27 తారీఖు నాడు ప్లీనరీ సమావేశం పెట్టాం. అరే కిషోర్ ఏమో 10 లక్షలు ఇస్తే 3 లక్షలు మాఫీ అవుతున్నాడు. మీరే మాట్లాడింది ఏది నువ్వు మాట్లాడతాను ఏం ఎంక్వైరీ చేసి మొత్తం లూడి చేసిన 100 కోట్ల లూడి జరిగింది. ఎవరు అడిగినారు? పెద్ద ముద్ద ఎవరెవరు ముట్టినాయి దాన్ని ఎంక్వైరీ చేసి ఒక పత్రం తీసుకురా. ఆ జనాన్ని చెప్పిపోయిడా ఆ తుంగతుడు తిరుమలగిరి చౌరస్తాలో ఉండి ఇగో నేను ఇది చేసిన దళిత బంధు ఎవరు అందలే అని చెప్పండి. దళిత బంధు ఇంటిది, పేదల ముంచిదిరి, ఇల్లు కట్టకపోతుంది, కొరులు లేకపోతుంది, ఏది చేయకపోతుంది. 10 ఏళ్ళ రాజ్యంలో నేను రాదనుకుంటే ఏమైంది? రాజరిక వ్యవస్థ తొక్కిడిచి పెట్టిన జనం. అందుకోసమని ఇప్పటికైనా గ్రహించుకోవాలి. నీకు అర్థం తుంగదుర్తికి వచ్చి నన్ను నా కోసం ఒక మాట మాట్లాడు. నీకు దమ్ముంటే మందుల సమయం కోసం ఒక మాట మాట్లాడు. మందుల సమయం ఈ 4 నెలలు చేసిన పనేది 13 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఈజీఎస్ వర్క్ చేయాలి మేము అని సీసీ రోడ్లు వేసినాం. 26 కోట్లు పెట్టి రోడ్లు వేసినాం, రోడ్డు సాంక్షన్ చేయించినాం. మొత్తం 140 కోట్ల వర్క్ చేయించిన 4 నెలలు. ఎవరో చెప్పిన సమాధానం దాన్ని చెప్పు దమ్ముంటే. మీరు నిర్లక్ష్యం. ఇక మరోవైపు అరకు పార్లమెంటులో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతపై కొన్ని గిరిజన సంఘాలు ఆమె ఎస్టీ సర్టిఫికేట్పై అనేక ఆరోపణలను, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని కుట్రల పని ఆమె ఈ ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండేందుకు కూడా కొంతమంది వ్యూహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తపల్లి గీతపై పలువురు చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టుతుందని అభిమానులు అంటున్నారు. ఇక కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలిచి తమకు మరిన్ని సేవలు అందించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. లేదు, మా రైట్స్ మా హక్కులు మాకు కావాలి, మాకు ఇళ్ళు కావాలి, మాకు నీళ్లు కావాలి, మా జీవితాలు సుఖమయం బతకాలి. నరేంద్ర మోడీ గారు మహిళల్ని ఒక్కొక్కరిని కరోడ్పతి చేయాలనుకుంటారు, అక్కడ కాళ్ళ మీద నిలబెట్టాలనుకుంటారు. మనకి ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా? వచ్చిందా? ఉద్యోగాలు లేవు. సో మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి. గిరిజనులకు కావాల్సిన ఏ సౌకర్యాన్ని కూడా, ఎందుకంటే మన గిరిజన గ్రామాల్లో ప్రతి రూపాయి అభివృద్ధి కోసం వచ్చే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మనకి ఇవ్వదు. అన్ని చెప్తాడు, గోరుముద్దలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అన్ని కూడకమే, మనకి ఏమీ రావు. మేము ఎవరైతే ఆయన పేరుని మేము ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు నిలబడినా సరే కమలం గుర్తు చూడగానే అందరూ కూడా ఓటేయాలి. అలాగేనమ్మా? ఓటేస్తారా? గెలిపిస్తారా? ఓకే. మీకు ఇక్కడ ఏం ఆడతారు? క్రికెట్ ఆడతారా? వాలీబాల్ ఆడతారా? వాలీబాలా? మీరు వాలీబాల్ కిట్ కావాలా? మాలమహానాడు దళిత సేన సామాజిక మార్పు సారథుల ఆధ్వర్యంలో విశాఖలో సదస్సు నిర్వహించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ సదస్సుకు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్, జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, ప్రొఫెసర్ జాన్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పాల్తేటి పెంటారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడిచిన 5 ఏళ్లలో దళితులకు జరిగిన అన్యాయాలు, నష్టపోయిన సంక్షేమ పథకాలు, సప్లాన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటుకు సంబంధించిన 7 నియోజకవర్గాల దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు. బెవరేజ్ కార్పొరేషన్ మీద ఎంతో ఒక 50,000 60,000 కోట్లు అప్పు తెచ్చుంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఆస్తులు ఎన్నో 130 ఎకరాల ఆస్తులు, దాని మీద 30,000 40,000 కోట్ల అప్పు విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల మీద తెచ్చారు. మళ్ళీ ఆ డబ్బులు ఏదన్నా విశాఖపట్నం అభివృద్ధి కోసం వాడారా అంటే అది కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు తెలియదు.
ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రేపు మేము గెలుస్తామని నమ్ముతున్నాము అందరి హెల్ప్తో. గెలిచిన తర్వాత ఇదేమి మాకు సుఖ జీవితం కాదు. గెలిచిన తర్వాత అది మా నాయకులకి అది ముళ్ళ కిరీటం. ఇప్పుడు వాళ్ళకి మాకు ఏ తేడా ఉండకూడదు, అందుకే మా మీద కేసులు పెట్టేశారు, మా మీద నిందలు వేసేశారు. ఇప్పుడు ఏంటంటే రేపు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దొంగలే మేము దొంగలే, ప్రాబ్లం ఏంటి అంటారు. అంతెందుకు బాబు గారిని జైల్లో వేశారు, దొంగ కేసు మొదలు పెడితే అది కూడా అంత మంచి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం వేసింది అనేది మేము చేసినప్పుడు తెలియలేదేమో కానీ ఈ కేసు రూపంలో చాలా మందికి తెలిసింది. మేము 1,00,000 మందికి పైగా స్కిల్ డెవలప్మెంట్ చేశాము, దానికి ఒక 60,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని నాకు కూడా తెలియదు. బాబు గారిని జైల్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి 3,000 కోట్లు అన్నారు ఫస్ట్ స్కామ్, దాని తర్వాత 300 అన్నారు, దాని తర్వాత టైం ఏమి దొరకట్లేదు టైం ఇవ్వండి అన్నారు, దాని తర్వాత 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్కి వచ్చినాయి, అది స్కామ్ అన్నారు. మరి మాకు 27 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీకి డోనర్స్ నుంచి వస్తే వాళ్ళకి 4 సంవత్సరాల్లో 300 కోట్లు వచ్చినాయి ఎలక్టోరల్ బాండ్స్ వైఎస్ఆర్సీపీకి. సో ఎంత అబద్ధాలు చెప్తున్నారో మీ అందరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న బడ్డీ కొట్టుకు వెళ్ళినా సరే యూపీఐ పేటిఎం యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రభుత్వం పెట్టిన లిక్కర్ షాప్లో వాళ్ళు ఈ పేటిఎం తీసుకోకపోతే ఎంత దారుణమో మీ అందరూ ఊహించండి. అంటే ఎందుకు అంటే మామూలుగా అక్కడ లిక్కర్ అమ్మేటప్పుడు ప్రతి డబ్బా మీద అక్కడ రాసి ఉంటుంది, దాని మీద ఒక బార్ కోడ్ ఉంటుంది, ఇది పలానా కేసు నంబరు, దీని నుంచి ఇంత డబ్బులు పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్ళాలి అని. క్యాష్లో ఇచ్చినప్పుడు దానికి లెక్క ఉండదు కదా, అక్కడ 10 డబ్బాలు ఉంటాయి, దాంట్లో 8 డబ్బాలు ప్రభుత్వ లెక్కలో ఉంటాయి, 2 అసలు లెక్కలో ఉండవు. అది క్యాష్ రూపంలో మీకు అమ్మేస్తాడు, అసలు ప్రభుత్వానికి తెలియకుండా డబ్బులు అంతా డైరెక్ట్గా జేబులోకి వెళ్ళిపోతాయి. మీ అందరికీ మెసేజ్ ఇచ్చేది మీ ఒక్కరు ఓటేస్తారా ఓటేయరా అని కాదు, మీరు ఎంతమందిని మీరు ప్రభావితం చేయగలుగుతారు, ఎంతమందికి మీరు ధైర్యం చెప్పగలుగుతారు, ఎంతమందిని మీరు చైతన్యపరచగలుగుతారు. ఎందుకంటే ఇవాళ ప్రతి వీధిలో ప్రతి కాలనీలో నేను వచ్చి ఈ మెసేజ్ ఇవ్వలేను, ఎందుకంటే సమయం ఉన్నది 40 రోజులు. ప్రభుత్వానికి సంవత్సరానికి ఈ సంవత్సరం బడ్జెట్ ఇంచుమించు 20,000 కోట్లు. అంటే జనాల నుంచి 2018-19లో 6,500-7,000 కోట్లు ప్రభుత్వం సంపాదిస్తే కస్టమ్స్ రూపంలో ఎక్సైజ్ రూపంలో ఇవాళ అది 3 రేట్లు పెంచారు, 20,000 కోట్లు. సరే ఆ 20,000 కోట్ల నుంచి మంచిగా వాడుతున్నారా అంటే నెక్స్ట్ 10 ఏళ్ళలో 15 ఏళ్ళు లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ 3.5 లక్షల కోట్లు కార్పొరేషన్ల మీద తీశారని చూడండి, అలా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మీద ఎంతో ఒక 50,000-60,000 కోట్లు అప్పు తెచ్చుకుంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఆస్తులు ఎన్నో 130 ఎకరాల ఆస్తులు, దాని మీద 30,000-40,000 కోట్ల అప్పు విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల మీద తెచ్చారు. మళ్ళీ ఆ డబ్బులు ఏదన్నా విశాఖపట్నం అభివృద్ధి కోసం వాడారా అంటే అది కూడా లేదు, ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు తెలియదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రేపు మేము గెలుస్తామని నమ్ముతున్నాము అందరి హెల్ప్తో. గెలిచిన తర్వాత ఇదేమి మాకు సుఖ జీవితం కాదు. గెలిచిన తర్వాత అది మా నాయకులకి అది ముళ్ళ కిరీటం. ఇప్పుడు వాళ్ళకి మాకు ఏ తేడా ఉండకూడదు, అందుకే మా మీద కేసులు పెట్టేశారు, మా మీద నిందలు వేసేశారు. ఇప్పుడు ఏంటంటే రేపు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దొంగలే మేము దొంగలే, ప్రాబ్లం ఏంటి అంటారు. అంతెందుకు బాబు గారిని జైల్లో వేశారు, దొంగ కేసు మొదలు పెడితే అది కూడా అంత మంచి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం వేసింది అనేది మేము చేసినప్పుడు తెలియలేదేమో కానీ ఈ కేసు రూపంలో చాలా మందికి తెలిసింది. మేము 1,00,000 మందికి పైగా స్కిల్ డెవలప్మెంట్ చేశాము, దానికి ఒక 60,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని నాకు కూడా తెలియదు. బాబు గారిని జైల్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి 3,000 కోట్లు అన్నారు ఫస్ట్ స్కామ్, దాని తర్వాత 300 అన్నారు, దాని తర్వాత టైం ఏమి దొరకట్లేదు టైం ఇవ్వండి అన్నారు, దాని తర్వాత 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్కి వచ్చినాయి, అది స్కామ్ అన్నారు. మరి మాకు 27 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీకి డోనర్స్ నుంచి వస్తే వాళ్ళకి 4 సంవత్సరాల్లో 300 కోట్లు వచ్చినాయి ఎలక్టోరల్ బాండ్స్ వైఎస్ఆర్సీపీకి. సో ఎంత అబద్ధాలు చెప్తున్నారో మీ అందరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న బడ్డీ కొట్టుకు వెళ్ళినా సరే యూపీఐ పేటిఎం యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రభుత్వం పెట్టిన లిక్కర్ షాప్లో వాళ్ళు ఈ పేటిఎం తీసుకోకపోతే ఎంత దారుణమో మీ అందరూ ఊహించండి. అంటే ఎందుకు అంటే మామూలుగా అక్కడ లిక్కర్ అమ్మేటప్పుడు ప్రతి డబ్బా మీద అక్కడ రాసి ఉంటుంది, దాని మీద ఒక బార్ కోడ్ ఉంటుంది, ఇది పలానా కేసు నంబరు, దీని నుంచి ఇంత డబ్బులు పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్ళాలి అని. క్యాష్లో ఇచ్చినప్పుడు దానికి లెక్క ఉండదు కదా, అక్కడ 10 డబ్బాలు ఉంటాయి, దాంట్లో 8 డబ్బాలు ప్రభుత్వ లెక్కలో ఉంటాయి, 2
ఇక ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరి దెందులూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో ఎర్రచెరువు గట్టుపై శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భక్తులు, అభిమానులు, నాయకులు ఉన్నారు. आयुष्येन्द्रिये प्रतिष्ठते వాసన